హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. సో ఇది మా జర్నీ అనమాట నెల్లూరుకి. సో కొంచెం చిన్న వర్క్ ఉండడం వల్ల నేను మా వారైతే నెల్లూరుకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో దానికోసము యాక్చువల్లీ తను ఒక్కడే వెళ్ళాలి, బట్ నేను కూడా రమ్మన్నారు. సో అందుకని ముందు రోజే తత్కాల్కి బుక్ చేసుకుంటే మాకు మిడిల్ బర్త్ వచ్చాయన్నమాట. నేనైతే మిడిల్ బర్త్ అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. నాకేమో అంత నచ్చలేదన్నమాట. నార్మల్గా అయితేనే నాకు ట్రైన్ జర్నీస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. జర్నీ బాగుంటుంది కానీ ఆ స్మెల్ అయితే అస్సలు బాగుండదు, నాకు అస్సలు నచ్చదనమాట అది. సో మా వారికి అలవాటు అయిపోయిందని చెప్పేసి తనతోనే నేను కూడా వెళ్తూ వస్తూ ఉంటాను అనమాట ట్రైన్లో. బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు ట్రైన్ జర్నీ చేసిందే లేదు, అసలు ఎక్స్పీరియన్సే చేయలేదన్నమాట. అన్నీ పెళ్ళి తర్వాతనే నేను ట్రైన్ జర్నీ అనేది ఎక్స్పీరియన్స్ చేశాను. మా వారికి మాత్రము తను అలవాటే తనకి. బిఫోర్ మ్యారేజ్ కూడా తను పూణేలో వర్క్ చేసేటప్పుడు రెగ్యులర్గా వెళ్ళేవారంట, చెప్తూ ఉంటాడు. సో తను ఎక్కువ 90% ట్రైన్ జర్నీసే చేస్తాడంట. సో అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మిడిల్ బ్రెత్ వచ్చేసింది, పడుకునేసాము. మార్నింగ్ లేసేసరికి 6:30 అయిపోయింది. 7:30కి అంతా నెల్లూరు అయితే వచ్చేసాము. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పెన్నా బ్రిడ్జ్ అండి, చాలా ఫేమస్ అనమాట నెల్లూరులో. సో నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. సో అక్కడ రంగనాయకుల స్వామి టెంపుల్ ఉంటుంది. సో మెయిన్ టెంపుల్స్ అన్నీ ఆ సరౌండింగ్స్లో ఉంటాయి. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. సో చూస్తుండగానే నెల్లూరు స్టేషన్ కూడా వచ్చేసింది. మేము దిగాల్సింది వేదాయపాలెం స్టేషన్ అనమాట. సో ఎందుకు వచ్చాము ఏంటి అనేది నెక్స్ట్ మినీ బ్లాగ్స్లో అయితే మీకు షేర్ చేస్తాను. బాయ్.